ఇదే గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు ట్రైనింగ్ ఇస్తారు. మనకి ఏమీ చెప్పకుండా ఇదిగో ఆయనతో సమస్య ఉందంటే అలా లైట్ ఫోకస్ కొట్టి ఆయనను మార్చేయడం అంటూ ఉండదు. ఎందుకంటే మనం చేసుకున్న కర్మలకే వచ్చారు. సో మనం ఏ కర్మలు చేసుకుని వచ్చాం? మంచి కర్మలే చేసుకుని వచ్చాం. పుణ్యమే చేసుకుని వచ్చాం. పుణ్యమే చేసుకుని వచ్చి వర్తమానంలో ఏం చేస్తున్నాము అనంటే దాన్ని పోగొట్టుకుంటున్నాము. ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా ఇంకసలు ఒక స్పీడ్‌లో నడుస్తోంది. ఆ స్పీడ్‌లో నడిచేసరికి ఏమైపోయిందంటే చిన్న సమస్య పెద్దదైపోతుంది. అసలు ఇంట్లో ఉండాలనిపించట్లేదు అంటున్నారు చాలామంది. మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము అని చెప్పి బెదిరింపులు కూడా చేస్తున్నారు. మేము మగవాళ్ళతో మాట్లాడినప్పుడు సాధారణంగా చెప్పి ఇంట్లో ఆడవాళ్ళు ఏమన్నా అంటే మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అంటున్నారండి. మేము చచ్చిపోతాం అంటున్నారు. అలాంటి సమస్యలు వస్తాయేమో అని భయపడుతున్నాం. సో మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి బెదిరిస్తే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తారు? మీరు వెళ్ళామని చెప్పి ఎవరు వెల్కమ్ చెప్తారు మీకు? మీరు వెళ్తున్నారా? మేము వెళ్తున్నామని చెప్పేసి కొంతమంది ఆలోచనల తీవ్రత ఎక్కువైపోయి, భయపడిపోయి, మర్చిపోయి, వాళ్ళెవరు మర్చిపోయి, దారి మర్చిపోయి, రోడ్లెంబడి తిరిగి, ఈ అమ్మ నాన్న ఆశ్రమం లాంటి ఆశ్రమాలకు చేరిపోతాం. మనం ఈరోజు ఇంటి గడప దాటాము అంటే, మనకక్కడ ఎవ్వరూ పూలదండేసి, పూర్ణకుంభం ఇచ్చి ఎవరు మనకి వెల్కమ్ చెప్పరు. అసలు ఆడది ఇంటి ఆధారాన్ని వదులుకుంది అనంటే ఇంకొక రకంగా నరకంలో అడుగుపెట్టినట్టు. ఆ కుటుంబం అన్న ఆధారం ఏదైతే ఉందో అది యాక్చువల్‌గా మనం చేసిన పుణ్యానికే వచ్చింది. కుటుంబాలతోటి ఉన్నవాళ్ళేమో కుటుంబం యొక్క ఆధారాన్ని వదులుకుని మేము వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం అంటున్నారు. కుటుంబం యొక్క ఆధారమే లేకుంటే మనకు స్థిరత్వం ఎక్కడుంటుంది? మనకంటూ మనుషులున్నారన్న ధైర్యం ఎక్కడి నుంచి ఉంటుంది? ఈ రకంగా మాకు వద్దు మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి ఇలా వెళ్ళిపోయి ఏవో ఆశ్రమాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికెళ్ళాక మళ్ళీ మాకు కుటుంబం కావాలంట. మీరు చేసుకున్న దానికి మీకొచ్చింది గదా! మీరే వద్దనుకుని చిన్న చిన్నయన్నీ పెద్దగా చేసేసుకుని, సరే ఆ టైంకి ఎంత అని సర్దుకుపోవాలి అంటున్నారు. సర్దుకుపోలేకపోతున్నారు కాబట్టే తండ్రి నుంచి శక్తి తీసుకోండి. వ్యక్తుల నుంచి శక్తి రాదు. ప్లస్ మానసికంగా వ్యక్తుల మీద ఆధారపడదు. దీన్నే భగవద్గీతలో మోహం క్షయమైపోవడం అన్నారు. మోక్షము అన్నారు. సో ఆత్మకు వర్తింప చేస్తే మోక్షము అంటే మోహము క్షయమైపోవడం అంటే మోహం పూర్తిగా తగ్గిపోవడం. సో మన సంతోషం కోసం ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడ్డందుకు ఈ సమస్య వచ్చింది. అంటే ఎమోషనల్‌గా అటాచ్ అయిపోయి ఉన్నాం.